కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది, జూన్ 4 తారీఖు లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది, వచ్చిన తర్వాత దాని పని క్లోజ్ అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అనేది చూద్దాం. ఇక్కడ వీళ్ళు తెలంగాణ భవన్లో కోమటిరెడ్డి ఫోటోని వేసారు. ఓకే సరే, ఇక ఆ పార్టీ ఎక్కడా గెలవదు, అందులో ఒక్కరు మిగిలరట. ఇక ట్విస్ట్ ఏంటంటే నిజంగానే ఆ పార్టీ గెలుస్తుందో గెలవదో కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది అనేది ట్విస్ట్. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి 10-12 స్థానాలు వస్తే ఇక్కడ వలసలు అటువచ్చు. అంటే ఒకవేళ ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి సినారియో, అంటే చాలామంది అనుకుంటున్నదే సినారియో ఇది. ఎక్కడ ఏం జరగవచ్చు నిజంగానే. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఆశ అయితే లేదు, వాళ్ళకి ఆశ లేదు, జనాలు కూడా ఓట్లు వేయనట్టే ఉంది బీఆర్ఎస్ పార్టీకి. అయితే ఇక్కడ కాంగ్రెస్కి కనుక ఒక 10 సీట్లు వచ్చినాయి అనుకోండి, మొత్తం బీఆర్ఎస్ వాళ్ళందరూ పోయి ఇటు జాయిన్ అవుతారు, కాంగ్రెస్లోకి పోతారు. ఒకవేళ కాంగ్రెస్ కనుక 10 సీట్లు వస్తాయి. ఒకవేళ కాంగ్రెస్కి రాలే 10 సీట్లు బీజేపీకి వచ్చినాయి అనుకో, అప్పుడు సీన్ మళ్ళీ వేరే అవుతుంది. బీజేపీ కనుక 10 సీట్లు వస్తే బీఆర్ఎస్, ఇక్కడ కూడా బీఆర్ఎస్ క్లోజ్ అవుతుంది కానీ మొత్తం బీజేపీలోకి వచ్చి చేరే ఛాన్స్ అయితే చాలా క్లియర్గా ఉంది. అయితే రేవంత్ రెడ్డి నిజంగా ఒక తప్పు చేసిండు అనుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అందరూ మన జాయిన్ గానికి రెడీగా ఉన్నారు, 10-15 మంది. ఇంకో 5-6 మందిని కలుపుకొని ఎలక్షన్ ముందే కలుపుకుంటే అయిపోయేది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే లోక్సభ ఎలక్షన్ల తర్వాత బీజేపీ కనుక ఎక్కువ సీట్లు వస్తే ఇప్పుడు అదంతా సీన్ రివర్స్ అవుతుంది. అంటే అప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేవాళ్ళు ఆలోచనలు పడవచ్చు, వాళ్ళు రిటర్న్ బీజేపీలోకి అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక అక్కడ చాలా పరిణామాలు ఉంటాయి, వాళ్ళు పోవచ్చు లేకుంటే పంపించవచ్చు, ఇక చాలా ఉంటాయి. ఇక దాంట్లో ఈక్వేషన్స్ చాలా ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి మననే తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ టెన్షన్ లేకపోతుండే, కానీ ఆ పని చేయలేదు. సరే, ఇక ఆ పార్టీ కార్యకర్తలే కొడతారంట కేసీఆర్, కేటీఆర్, హరీష్ను ముగ్గురిని ఆ పార్టీ కార్యకర్తలే ఎంటాడి కొడతారు అంటున్నాడు కోమటిరెడ్డి. ఇక నేతలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవుతారు, మొత్తం జ్యోతిష్యం అంతా చెప్తున్నాడు కోమటిరెడ్డి, జ్యోతిష్యం ఇదంతా. ఇక హరీష్ రావు కొత్త దుకాణం చాలు చేస్తాడు, దొడ్డోడ్లకు బోనస్ ఇవ్వబోమని మేము ఎక్కడ చెప్పలేదు, తీన్మార్ మల్లన్న మందకృష్ణ మీద కేసులు పెట్టిందే మీరు అంటున్నారు కోమటిరెడ్డి. మొత్తానికైతే లోక్సభ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోబోతుంది అంటున్నారు కోమటిరెడ్డి. దాంతోపాటు మొత్తం హరీష్ రావును, కేటీఆర్ను, కేసీఆర్ను ముగ్గురిని ఎంటబడి బీఆర్ఎస్ కార్యకర్తలే కొడతారట. హరీష్ రావు కొత్త దుకాణం మొదలు పెడతారట. మొత్తం ఫ్యూచర్ అంటే ఒక 10 రోజుల ముందే మొత్తం ఫ్యూచర్ను ప్రిడిక్ట్ చేసి చెప్తున్నారు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. మరి నిజంగా ఆయన చెప్పినట్టు అయితే చూద్దాం. ఒకవేళ అదే అయిందనుకో, ఇక నెక్స్ట్ ఏం జరిగినా కానీ మనం కోమటిరెడ్డి దగ్గరికి వెళ్దాము, ఫ్యూచర్ ఏంది సార్ అని అడుగుదాం, అంటే ఇట్లా అవుతుందని. ఎందుకంటే ఆయన ఒకవేళ చెప్పింది కనుక నిజమైతే. ఓకే, ఇక చూడండి, 10 ఏళ్ళు అధికారంలో ఉండి 4 నెలల్లో పార్టీ బంద్ అయిన చరిత్ర ఎక్కడా లేదు, మీదే ఫస్ట్ టైం అవుతుందని కూడా చెప్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిజానికి మొన్న అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయితే ఘోరంగానే ఉంది. ఎక్కడ బీఆర్ఎస్కు గట్టిగా ఓట్లు పడ్డాయని ఏదో 1-2 నియోజకవర్గాలు తప్ప ఎక్కడ బీఆర్ఎస్ చాలా చోట్ల 3rd ప్లేస్కు పడిపోతుంది. ఇది మాత్రం నిజము. మనకు వస్తున్నటువంటి ఎలక్షన్ డాటా ప్రకారం చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు 3rd ప్లేస్కు పోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మెయిన్ ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 1-2 చోట్ల మాత్రం బీఆర్ఎస్ టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది, అక్కడ గెలిచే ఛాన్స్ కూడా ఉంది. సరే, ఇవన్నీ కూడా మనం జూన్ 1 తర్వాత మాట్లాడుకుందాం.